గత సంవత్సరం చూసినట్టయితే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. వాళ్ళు మరీ అంత స్ట్రెస్ లెవెల్స్ ఫీల్ అవ్వకుండా యోగ సాధనలో ఏదైనా టెక్నిక్ ఉందంటారా? పర్టికులర్ స్టూడెంట్స్ కేటగిరీ ఈ జనరేషన్ వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది. స్టూడెంట్స్ కూడా 1-10 సార్లు చదవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవటం వాళ్ళకి ఛాలెంజింగ్గా ఉంటుంది. మనకి యోగాలో ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఉందండి. ప్రెజెంట్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఎగ్జామ్స్ టైము వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ టైము. ఇలాంటి టైంలో పేరెంట్స్ ఏమో మేము లక్షలు ఫీజులు కట్టామంటుంటారు ఓ పక్క నుంచి స్కూల్ యాజమాన్యాలు కూడా పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి పెట్టేసి మార్కులు వేటలో వీళ్ళని చావు కొట్టేస్తుంటాయి, రుద్దేస్తున్నారు కంప్లీట్గా పిల్లల్ని. సో ఇలాంటి టైంలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చాలామంది గత సంవత్సరం చూసినట్టయితే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. మరి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు మరీ అంత స్ట్రెస్ లెవెల్స్ ఫీల్ అవ్వకుండా ఈ ఎగ్జామ్స్ని హ్యాపీగా వాళ్ళు చదువుకుంటూ కాన్సన్ట్రేషన్ చేసి మర్చిపోకుండా అటెంప్ట్ చేయగలిగేలాగా ఈ యోగ సాధనలో ఏదైనా టెక్నిక్ ఉందంటారా? మనం యోగా కనుక చూసుకుంటే పర్టికులర్ స్టూడెంట్స్ కేటగిరీ ఈ జనరేషన్ మనకి వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మొబైల్స్ వాడటం కానివ్వండి, ఎక్కువగా టీవీ చూడటం కానివ్వండి, లేదంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా టూ మచ్ బుక్స్ చదవటం కానివ్వండి, ఎక్కడ చైల్డ్ ఎక్స్పోజర్ అవ్వకుండా స్టడీస్ అని పెట్టడం అయితేనేమండి, ఈ జనరేషన్కి ఉన్న స్టూడెంట్స్కి స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువ. మనకి రీసెర్చ్ కనుక చూస్తే ప్రీవియస్ జనరేషన్తో పిల్లలతో స్ట్రెస్తో పోలిస్తే ఈ జనరేషన్ పిల్లలకి స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువ బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ ద రీజన్. అయితే మీరు అడిగిన విధంగా ఈ పర్టికులర్ టైంలో స్టూడెంట్స్కి స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. స్టూడెంట్స్ కూడా 1-10 సార్లు చదవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవటం వాళ్ళకి ఛాలెంజింగ్గా ఉంటుంది. తర్వాత డైవర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది మైండ్. దానితో స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు అనమాట. మనకి యోగాలో ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఉందండి. దీనికి పెద్ద టైం స్పెండ్ చేయని అవసరం లేదు, బయటకు వెళ్ళడం చేయని అవసరం లేదు, ఇంట్లో కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేయని అవసరం లేదు. కూర్చొని ఉన్న పొజిషన్లో నుంచే వాళ్ళు అంటే చదువుకునే ముందు బుక్స్ ఓపెన్ చేసి చదువుకునే ముందు ఒక 5 minutes టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ప్రతిసారి చదువుకునే ముందు, అంతేకాకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 times చేస్తే ఇంకా చాలా మంచిది. అలాగే ప్రతిసారి వాళ్ళకి ఎవ్రీ 20-30 minutesకి మధ్యలో బ్రేక్ తీసుకున్న ప్రతిసారి, అంటే ఇనిషియేట్ చదువుకోబోయే ముందు ప్రతిసారి కనుక ఈ టెక్నిక్ ఫాలో అవుతే వాళ్ళకి సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి, చాలా మెమరీ పెరుగుతుంది. రెండోది మనకేం చెప్తారంటే ఇది అంత ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టెక్నిక్, ఈ టెక్నిక్ తోటే పెళ్ళి స్టార్ట్ చేస్తారు. మనకి పెళ్ళి చేసేటప్పుడు ముందు పూజ చేస్తారు. ఈ పూజ చేసేటప్పుడు ఫస్ట్ ఈ టెక్నికే చేస్తారు ప్రతి ఒక్కరికి. అలానే మన ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నా, ఇంకొక పూజ చేసుకున్నా కానీ మనకి పూజారులు, బ్రాహ్మణులు వచ్చేసి ఫస్ట్ ఈ టెక్నిక్ చేస్తారనమాట. అంటే ఈ టెక్నిక్ లేకుండా అసలు ఏ పూజ కానీ ఏ వ్రతం కానీ అసలు లేదు ఇంకా అనమాట. ఫస్ట్ చేసేది దాంతోనే స్టార్ట్ చేస్తారు. ఈ టెక్నిక్ ద్వారానే మనకి సంధ్యావందనం కూడా స్టార్ట్ చేస్తారు. ఈ టెక్నిక్ వాడకుండా అసలు సంధ్యావందనం అనేదే లేదు ఇప్పుడు మనం చెప్పుకోబోయే టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా పూర్వకాలంలో పిల్లవాడిని మనకి గురువు దగ్గరికి పంపించేవాళ్ళు, గురుకులానికి పంపించేవాళ్ళు. గురుకులంలో వాళ్ళకి ఫస్ట్ ఈ టెక్నిక్ నేర్పించి ఒక 6 నెలలు ఇదే టెక్నిక్ని చేపిస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం బాబు తినటం, రెస్ట్ తీసుకోవటం, ఈ టెక్నిక్ చేయటం, ఈ ఎక్సర్సైజ్ చేయటం, ఈ యోగా ప్రోసెస్ చేస్తూ ఒక 6 నెలలు చేసేవాళ్ళు. ఈ 6 monthsలో ఏమవుతుందంటే ఈ పిల్లవాడికి అంతకుముందు తల్లిదండ్రుల దగ్గర పోయిన వాతావరణంలో ఏమైనా ఉంటే, ఆ మలినాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ అయిపోతాయండి. రెండోది బ్రెయిన్ అతనికి కరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది. మనకి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని చెప్పేసి ఉంటూ ఉంటారు. లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు మనకి లాజికల్గా థింకింగ్ చేయటం, ఆలోచించడం చేస్తూ ఉంటుంది. రైట్ బ్రెయిన్ వచ్చేటప్పుడు క్రియేటివ్గా ఉండటం, అవన్నీ చేస్తూ ఉంటుంది. ఈ బ్రెయిన్స్ రెండు ఈక్వల్గా కరెక్ట్గా ఉంటే ఆ పిల్లవాడికి ప్రతి దాని గురించి ఈక్వల్గా అండర్స్టాండింగ్ ఉంటుంది, మైండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ టెక్నిక్ అంత ఇంపార్టెన్స్ అనమాట. ఇది చేయడం చాలా ఈజీ. ఇమ్మీడియట్గా రెస్పాన్స్ కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు. కొన్ని రోజులు అలా చేస్తూ వెళ్ళిపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా దీన్ని అనుకుంటే, అంటే వాళ్ళ యొక్క థింకింగ్ టూ ఎక్స్ట్రీమ్గా ఉండదు. సొసైటీలు చేసుకోవటం, అసలు స్టడీస్ అనేది వదిలేయటం, అది ఆ స్ట్రెస్ని తట్టుకోలేక మళ్ళీ వాళ్ళ హెల్త్ కాంప్లికేషన్ పట్టడం అంతా ఉండదు అనమాట. ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఈ స్ట్రెస్ వీటి గురించి ఎక్స్ట్రీమ్గా తీసుకునే డిషెస్ నుంచి దూరం వెళ్ళిపోతారు. ఇది టెక్నిక్ పేరు ఏమంటే నాడీ శోధన.
మనం పూజ చేసేటప్పుడు Hmm. ముక్కు మూసుకోండి అని చెప్తారు, అవును ఇటు గాలి పీల్చి ఇటు వదలండి చెప్తారా? అది లేకుండా పెళ్లి కూడా చెప్తారు. అవును పెళ్లికి ముందు కూడా మన పూజ చేస్తారు కదా, పూజ చేసినప్పుడు పూజలో చెప్తారు. అవును చెప్తారు మమ అనుకోని అని చెప్పేసి ప్రణామాయం చేయమని చెప్పేసి అంటుంటారు. మ్మ్. మళ్ళీ పెట్టుకుని ఆయన పూజారి గారు చేస్తుంటారు, మనం కూడా అడిగి చేపిస్తూ ఉంటారు. అలానే సంధ్యావందనం. అంటే ఏ పని చేసినా ముందు మనకి హిందూ ధర్మం ఇది చేయమని చెప్తుందంటే చాలా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తో చేయమనే కదా. కరెక్ట్. మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కూర్చొని మమ అని మ్మ్. చెప్పేసి అన్న తర్వాత ఆయన అంత మంత్రం చదువుకుంటారు. అందులో ప్రాణాయామం అని ఉంటుంది. ప్రాణాయామం చేసుకున్నప్పుడు వాళ్ళు వెంటనే మన చాట్ చేపిస్తారు, ఒక రౌండ్ ఇలా గాలి పీల్చి వదలమని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. అలానే మనకి ఏ హోమం ఏ వ్రతం ఏది చేసినా కదా చేపిస్తారు. ఈ నాడీ శోధన ప్రాణాయామే 6 నెలల పాటు గురుకులంలో చేపిస్తారు, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ యాక్టివ్ కావడానికి. ఇందులో ఏంటంటే ఫస్ట్ వెరీ వెరీ సింపుల్ 5 rounds to 10 rounds చేయాలి. ఎలా చేయాలి గురుగారు ఇది? చూపిద్దాం. ఫస్ట్ రూల్ ఏమంటే ఇది మినిమం 5 rounds to 10 rounds చేయాలి. రెండోది సౌండ్ రాకూడదు, గాలి పీల్చేటప్పుడు చాలా సున్నితంగా సౌండ్ రాకుండా చక్కగా నిదానంగా పీల్చుకోవాలి. మూడోది డీప్ బ్రీతింగ్ చేయాలి, ఎంత మ్యాక్సిమం పాసిబిలిటీ అంత మ్యాక్సిమం పాసిబిలిటీ ఉండాలి. నాలుగోది ఏమంటే వీళ్ళు చిన్ ముద్ర, జ్ఞాన ముద్ర అంటారు. ఈ ముద్రలో ఇవి పెట్టుకోవాలి. ముద్ర వచ్చేటప్పటికి ఇలా పెట్టుకోవాలి. యా, ఇది జ్ఞాన ముద్ర అంటారు అనమాట. ఈ ముద్రలో ఎక్కువసేపు కూర్చుంటే జ్ఞానం ఆటోమేటిక్గా అవుతుంది, ఆజ్ఞ చక్ర యాక్టివేట్ అవుతుంది, జ్ఞానం పెరుగుతుంది, ఇంటెలిజెన్స్ వస్తుంది. రెండోది అప్లికేషన్ ఆఫ్ ది నాలెడ్జ్. మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఉదయం అంతా చదువుకుంటాం, ఇయర్ అంతా చదువుకుంటాం, ఆ నాలెడ్జ్ని ఎగ్జామ్లో అప్లై చేయాలి కదా, రియల్ లైఫ్లో అప్లై చేయాలి కదా. ఆ అప్లై చేయడానికి కావాల్సిన ఒక ఒక స్కిల్ అది ఈ ముద్రలో వస్తుంది. ఇది జ్ఞాన ముద్ర అంటారు. అంటే నాలెడ్జ్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట. మనం చదువుకున్నాం బట్ మన బ్రెయిన్ మళ్ళీ అప్లై చేయాలి. ఈ జ్ఞానం అనేది ఫ్లో అవడానికి జ్ఞాన ముద్ర అంటారు. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. రెండోది ఏం చేయాలంటేనంటే ఆల్టర్నేటివ్ నోస్ట్రిల్స్లో గాలి పీల్చి వదలాలి. సపోజ్ ఇదే తీసుకున్నాను, ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ది లెఫ్ట్, ఇది ఇలాగే ఉంచాలా గురుగారు? ఇలా మనకి చేతి మీద మోకాల మీద పెట్టుకోవాలి, ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని జ్ఞాన ముద్ర అంటారు. రెండోది మనం ఈ 2 ఫింగర్స్ వాడాలి. అంటే ఏ ఫింగర్స్ అండి? ఇది రింగ్ ఫింగర్ ప్లస్ థంబ్ ఫింగర్. సో ఈ 2 ఫింగర్స్ని వాడాలి. ఈ 2 ఫింగర్స్ని ఇక్కడ పట్టుకోవాలి. మన ఇక్కడ ఆజ్ఞ చక్ర అని ఉంటుందండి, 2 కనుబొమ్మల మధ్య మనం ఏళ్ళు ఇలా పెట్టుకోవాలి. 2 కనుబొమ్మల మధ్య ఇది ఇలా పెట్టుకోగానే ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అక్కడ ఆజ్ఞ చక్ర యాక్టివేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ పోస్చర్లో మనం ఏం చేయాలి? మిగతా 2 వేళల్లో ఏం చేయాలంటే సపోజ్ లెఫ్ట్ నుంచి ఇది రైట్ మూసేసుకొని లెఫ్ట్ నుంచి ఇన్హేల్ తీసుకోవాలి. కరెక్ట్. మళ్ళీ అదర్ సైడ్లో వదిలేయాలి, డ్రాప్ చేసేయండి. మళ్ళీ సేమ్ నోస్ట్రిల్ ఎక్కడైతే డ్రాప్ చేస్తారో దాని నుంచే లెఫ్ట్లో స్టార్ట్ చేసి రైట్ వదిలేయాలి. మళ్ళీ రైట్లో ఇన్హేల్ గాలి పీల్చుకొని మళ్ళీ లెఫ్ట్లో వదలాలి. ఇది ఒక సైకిల్ అంటారు దాన్ని. ఈ ఫింగర్స్ ఇలా ఉంచే. కరెక్ట్. ఇలా ఉంచే ఈ నోస్ బ్రీతింగ్ అనేది తీసుకోవాలి మనం. ఫస్ట్ లెఫ్ట్లో ఇన్హేల్ తీసుకొని రైట్లో వదిలేస్తాం. మళ్ళీ సేమ్ రైట్లో నుంచి తీసుకొని లెఫ్ట్లో వదిలేయాలి. ఇది ఇది ఒక సైకిల్ అంటారు. ఇలా మనం 5 to 10 cycles చేయాలి. ఇందులో ఏం చేయాలి? ఫస్ట్ చిన్న ముద్ర జ్ఞాన ముద్ర మనం ఇక్కడ పెట్టుకోవాలి. రెండోది ఇక్కడ 2 ఏళ్ళు ఇక్కడ ఆనించుకోవాలి. ఈ 2 ఏళ్లతో ఇది ఆపరేట్ చేసుకుంటాలి. ఏదైతే ఓపెన్ చేస్తూ ఉంటామో దాని నుంచి గాలి పీల్చుకోవాలి, వదిలినప్పుడు అవతలది మళ్ళీ క్లోజ్ చేసుకొని ఈ 2 ఏళ్ళతో మూస్తూ క్లోజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏం చేయాలంటే గాలి బలంగా పీల్చుకోకూడదు, ఇలా ఒకేసారి పీల్చుకోకూడదు, స్లోగా, చాలా స్లోగా పీల్చుకోవాలి. సౌండ్ కూడా రాకూడదు అంత. అప్పుడేమవుతుందంటే ఆ బ్రీత్ సబ్టిల్గా లోనికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మీరు 5 to 10 rounds మినిమం చేస్తూ ఉండాలి. ఇంకా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు. అంటే ఇది చాలా ఈజీ అండి. ఎగ్జామ్లో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ వెరీ ఈజీ. ఎవరు చూడరు మిమ్మల్ని. దీనికి పరుగులెత్తన అవసరం లేదు, పడుకొని అవసరం లేదు, ఆసనాలు చేయని అవసరం లేదు. బుక్స్ తీసుకునే ముందు ఒకసారి జస్ట్ బుక్స్ తీసుకొని ఈ జ్ఞానముద్రలో కూర్చొని వెన్నుముక స్ట్రైట్గా పెట్టుకొని ఇది కనుక 5 to 10 rounds చాలా స్లో జెంటిల్ బ్రీతింగ్ చేసి ఓవర్ చేసి వస్తే టైం ప్రకారం తీసుకుంటే అట్లీస్ట్ 5 minutes అండేవో, మినిమం 5 minutes అండేవో కూర్చొని దీని కనుక చేసుకుంటే అట్లీస్ట్ 5 minutes ప్రతిసారి 3 times ఇలా చేసుకుంటూ పోతే ఇది నాడి శుద్ధి అవుతుంది. నాడి అంటే మన ఎనర్జీ పాస్ అయ్యే ఛానల్స్ని నాడీస్ అంటారు అనమాట. మనకి బ్లడ్ ఎలా పాస్ అవుతుందో, మనలో కింద నుంచి పైకి బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతూ ఉంటుందో ఈ ఎనర్జీ కూడా మనలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ సర్క్యులేట్ అయ్యే ప్యాసేజ్ని నాడీ అంటారు అనమాట. ఇలాంటి నాడీలు మనకి 70,000 ఉంటాయి మన బాడీలో. అయితే మేజర్ వచ్చేటప్పటికి 7 ప్లేసెస్లో ఉంటాయి. వాటిని మనకి సప్త చక్రాలు అంటారు, అది డిఫరెంట్. బట్ ఇందులో చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ టోటల్ నాడీ శుద్ధి అయిపోతుంది. ఎప్పుడైతే నాడీ శుద్ధి అవుతుందో ఎనర్జీ స్ట్రైట్గా పాస్ అవుతుంది.
ఎప్పుడైతే ఎనర్జీ పాస్ అవుతుందో అప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఈక్వల్గా యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం లెఫ్ట్ నోస్ట్రల్స్ గాలి పీల్చుకున్నామో అది రైట్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే రైట్ బ్రెయిన్ తీసుకున్నామో లెఫ్ట్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. మీకు అందరికి బాగా తెలిసింది ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్ థింకింగ్, మ్యాథమెటిక్స్, సాల్వింగ్ పజిల్, ఫైండింగ్ అవుట్ హిడెన్ థింగ్స్ ఇదంతా ఉంటుంది. ఎగ్జామ్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వాళ్ళు సాల్వ్ చేయాలి పజిల్స్. నెక్స్ట్ క్రియేటివ్ థింకింగ్, వాళ్ళు చదివి నాకు స్టోరీ నెరేషన్ ఇక్కడ మళ్ళీ క్రియేటివ్ ఇన్ వర్డ్స్ రాయాలన్నమాట. ఈ రెండు వాళ్ళకి కరెక్ట్గా ఈక్వల్గా యాక్టివేట్ అయ్యేసి ఎగ్జామ్లో తర్వాత వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇదేదో 1 వీక్ 10 డేస్ ఇలా వాళ్ళ లైఫ్లో చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా చాలా ఈ టెన్షన్స్ పోతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చాలా పవర్ఫుల్ బట్ వెరీ సింపుల్ టెక్నిక్. తర్వాత ఉదయాన్నే లేచిన వెంటనే ఫస్ట్ బెడ్ మీద కూర్చొని దీన్ని కూడా చేసేయచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉదయాన్నే లేచినప్పుడు మనం పడుకునే స్టైల్ని బట్టి మనం బ్రీతింగ్ స్టైల్ మారిపోతుంది. మీరు గమనించాలి లేదు, నిద్రపోయేటప్పుడు బ్రీతింగ్ ఎక్కువ తీస్తారు, మామూలుగా ఉన్నప్పుడు బ్రీతింగ్ తక్కువ ఉంటుంది అనమాట. అలా ఈ లెగిసిన వెంటనే మళ్ళీ మనం రొటీన్కి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి కనుక చేస్తే ఆ ఎన్విరాన్మెంట్లో బ్రీతింగ్ స్టైల్కి ఈ ఎన్విరాన్మెంట్ బ్రీతింగ్ స్టైల్లో నార్మల్ అయిపోతుంది. ఇంకొక ముఖ్యమైనది, ఎప్పుడైనా కనుక మనం లాంగ్ జర్నీలు చేస్తూ ఉంటాం, ఇక్కడుండే వాతావరణం మీరు అక్కడ ఉండే వాతావరణం మీరు ఇట్లా ట్రావెల్ చేసిన టైంలో కనుక ఈ బ్రీతింగ్ టెక్నిక్ వాడుతూ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాతావరణానికి అడ్జస్ట్ అయిపోయిందా మనం అలవాటు పడి కొత్త దానికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్కి మనం ఈజీగా అడ్జస్ట్ అయిపోతాం. దీంట్లో ఎన్ని టెక్నిక్స్, ఎక్కడైనా దీన్ని స్ట్రెస్ రిలీజ్ కోసం మనం వాడొచ్చు దీన్ని. మనం కొత్త ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ టెక్నిక్ ఎక్కువ చేసేస్తుంటే మనం వెరీ ఈజీగా అక్కడ ఉన్న వాతావరణానికి అడాప్ట్ అయిపోతాం. మన హిల్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేదంటే రైన్ ఫారెస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ ఏ కొత్త ఊరికి వెళ్ళిపోయినా కానీ అక్కడ ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి మన బాడీ ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకొక ముఖ్యమైన బెనిఫిట్ ఏమంటే మన బాడీలో టెంపరేచర్ ఉంటుంది. ఓకే, 98 ఉంటుంది. బయట ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఒకసారి సమ్మర్ ఒకసారి వింటర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ టెక్నిక్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటామో బయట ఉన్న వెదర్ డిఫరెన్సెస్కి మన బాడీ ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. సో తద్వారా మనకి ఏమంటే ఫీవర్స్ కానివ్వండి, జలుబు కోల్డ్ ఇవన్నీ మనం అవాయిడ్ చేయవచ్చు. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి, వెరీ సింపుల్ టెక్నిక్, మోస్ట్ ఎఫెక్టివ్. చూసారా ఎన్ని విధాలు దీన్ని అప్లై చేయొచ్చు. అవును, సో వెరీ బ్యూటిఫుల్ టెక్నిక్. ఇది లేకుండా సంధ్యావందనం చేయరు. సో ఇంత బ్యూటిఫుల్ టెక్నిక్ని మనందరం మన జీవితంలో కూడా అప్లై చేసుకొని కొంత చేంజ్ అనేది చూడడం చాలా బెటర్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే, చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతూ కూడా మనలో చాలామంది కూడా చేస్తుంటారు కానీ మనకే తెలీదు. కానీ ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ టెక్నిక్ వాడుకోవచ్చు రకరకాల సందర్భాలను బట్టి. అలాగే విద్యార్థులు, ముఖ్యంగా స్టూడెంట్స్, ఇప్పుడున్న మీ స్ట్రెస్ లెవెల్స్ దాటాలంటే ఈజీగా ఎగ్జామ్స్ని 100% ఫోకస్డ్గా అటెంప్ట్ చేయగలగాలి. మీరు అనుకున్నట్టుగానే మీ గోల్స్ రీచ్ అవ్వాలి, మీరు అనుకున్న మార్క్స్ మీకు రావాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ కూడా మీరు అటెంప్ట్ చేసి 100% మీ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మన యోగాలో మనకు అందించారు ఋషులు అని చెప్పి మన గురుగారు ఇప్పుడే చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ టెక్నిక్ని వాడేసి 100% అటెంప్ట్ చేయాలి అండ్ మంచి మార్క్స్ సక్సెస్ అవ్వాలి.